యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఈ అగ్రిమెంట్ పేపర్స్ మీద త్వరగా సైన్ చేసి ఇస్తే మేము సబ్మిట్ చేయాలి. అంత తొందర పడిపోతే ఎలా సార్? మా బావగారికి స్పాన్సర్ చేస్తామని వచ్చారు. మీకు మర్యాద చేయకుండా అలాగే పంపిస్తామా? ఇదేంటి, గుండమ్మని దెబ్బ కొట్టాలి అంది, అవకాశం రావాలి అంది, తీరా వస్తే సేవ చెయ్యాలంటుంది. చెప్పండి, కాఫీ తాగుతారా, టీ తాగుతారా? నేనే చేసి తీసుకొస్తా. ఏమే లోకే, వాళ్ళు బతకాలని లేదే నీకు? అదేంటండి? అది తన టాలెంట్ లేండి. ఈ ఫార్మాలిటీస్ ఏం వద్దండి, ముందు సంతకం పెట్టండి సార్. భలేవారు సార్, నా కోసం వచ్చారు. మీకు కాఫీ కూడా ఇవ్వకపోతే ఎలా? గుండమ్మా, 2 కాఫీ తీసుకురా. అలాగేనండి. ఆ గుండమ్మని దెబ్బ కొట్టడానికి ఈ అవకాశం ఏదో పనికొచ్చేలా ఉంది చూడు. నువ్వు చెప్పకపోతే మాకు తెలీదులే. ఆల్రెడీ అదే ప్రయత్నంలో ఉన్నాను. సార్ లేట్ అవుతుంది సార్, తొందరగా సంతకం చేయండి సార్. ఏంటంటే ఎవరో తరుముకి వచ్చినట్టు తొందరపడిపోతున్నారు? ఇదిగో 1 నిమిషంలో కాఫీ వచ్చేస్తుంది, తాగే సరిపోదురు. ఆ గుండమ్మా, తొందరగా రా. వచ్చేస్తున్నా తాతయ్య. తొందరగా రా. అలాగే. గుండమ్మా, ఏంటిది? ఏంటి చేసిన పని? చూసుకోలేదండి. ఏంటండి ఇది, బట్టలన్నీ పాడైపోయాయి. బట్టల సంగతి సరే, ఈ డాక్యుమెంట్స్ చూడు. సారీ సార్, నేను కావాలని చేయలేదు. ఏంటమ్మా సారీ? అవి ఎంత ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ తెలుసా నీకు? అది ఏయ్, కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నావా? లేదత్తయ్య, అది కాలెందుకో సడన్ గా జారిపోయింది. వయ్యారాలు పోతూ నడుస్తుంటే జారకేమవుతుంది? ఏంటమ్మా, తనేదో కావాలని చేసినట్టు మాట్లాడుతున్నారు. కాకి, నువ్వు ప్రతి దానికి దాన్ని వెనకేసుకురాకు. ఇంటికొచ్చిన వాళ్ళ మీద కాఫీ పోసి వాళ్ళని ఇలా అవమానిస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు?
మర్యాద తెలియని వాళ్ళ ఇంటికి రావటం అవసరమా అనుకుంటారు. నిజంగా చూసుకోలేదండి. చూసుకోవే, ఎందుకంటే నీ కళ్ళు ఉండాల్సిన చోట ఉండవు కదా. బాబు, ఏదో పొరపాటున అలా జరిగింది, ఏమో అనుకోకండి. సార్, తన తరఫున నేను మీకు సారీ చెప్తున్నాను. సారీ సార్. మేమే మీకు సారీ చెప్తున్నాం. ఎస్, బయట ఎంతో మంది మోడల్స్ ఉండగా స్పాన్సర్ చేద్దామని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినందుకు మంచి మర్యాద చేశారు సార్. పదండి సార్, వెళ్దాం. సార్ 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 సార్, మీకు దండం పెడతాను. ఆయనకి స్పాన్సర్ చేస్తానన్నారు కదండి. ఇలా చేస్తే ఎవరు చేస్తారమ్మా? పాపం ఆదికొచ్చిన మంచి అవకాశాన్ని చేతులారా పోగొట్టావే. సార్ ప్లీజ్ ఆవేశపడకండి, నా మాట వినండి సార్. సారీ, మీకు మేము స్పాన్సర్ చేయట్లేదు. మేము వెళ్ళిపోతే ఇంకో స్పాన్సర్ వస్తారనుకుంటున్నారేమో. ఉన్న టైం చాలా తక్కువ. ఇంకొకరు రావడం, మేము అప్రోచ్ అవ్వడం, అగ్రిమెంట్ చేసుకోవడం, సబ్మిట్ చేయడం, షార్ట్ పీరియడ్లో ఇదంతా అయ్యే పనే కాదు. ఐ థింక్ ఈ ఈవెంట్ని మీరు మిస్ అయినట్టే. అయ్యో. పదండి, బాబా. వెళ్దాం. సార్ అయ్యో 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 అయ్యో, ఆదిబాబు ఆశలన్నీ గంగలో కలిసిపోయినట్టేనా? ఇలాంటి మనిషి పక్కనుంటే జీవితాలు గోదట్లో కలిసిపోయినట్టే. ఎంత పని చేసావే. ఏయ్, పెళ్లి చేసుకుని నా జీవితాన్ని నాశనం చేశావు. ఇప్పుడు నా ఆశల్ని కలల్ని నాశనం చేశావు. నన్ను నాశనం చేయడం తప్ప వేరే పనే లేదా నీకు? ఒరేయ్ నానా ప్లీజ్ ప్లీజ్, మీరు మాట్లాడకండి నాన్న. అసలు ఇదంతా మీ వల్లే జరిగింది. నాకు ఇష్టం లేదన్నా, కలిసి వస్తుందని దీన్ని తీసుకొచ్చి నా మెడకు తగిలించారు. ఏం కలిసి వచ్చింది దీనివల్ల నాకు? పెద్ద కోడలు మంచిది, నా పెద్ద కోడలు మంచిదని దీన్ని చూసి మురిసిపోతుంటారు మీరు. కానీ ఇంటి బయట దీనివల్ల నేను నవ్వులు పాలవుతున్నాను. బయటికి వెళ్ళినప్పుడల్లా నేను నాలో నేనే ఏడుస్తున్నాను. అది తెలుసా మీకు? ఛే, ఏం జన్మేనిది? నువ్వు నా నుంచి దూరం అయిపోతే గాని నా బతుకు బాగుపడదనుకుంటా. నాకు ఇష్టం లేదన్నా, కలిసి వస్తుందని దీన్ని తీసుకొచ్చి నా మెడకు తగిలించారు.
పెద్ద కోడలు మంచిది, నా పెద్ద కోడలు మంచిదని దీన్ని చూసి మురిసిపోతుంటారు మీరు. కానీ ఇంటి బయట దీనివల్ల నేను నవ్వుల పాలవుతున్నాను. ఛే, ఏం జన్మేనిది? నువ్వు నా నుంచి దూరం అయిపోతే గాని నా బతుకు బాగుపడదనుకుంటా. గుణమా, గుండమ్మా, ఏంటి తాతయ్య? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏం లేదు. మనసు ఎన్ని ఆలోచనలైనా దాయగలదు, కానీ కళ్ళకి కన్నీటిని దాయడం తెలీదు. మనవడన్న మాటలకు బాధపడుతున్నావు కదా? లేదు, నేను చేసిన పనికి బాధపడుతున్నాను. త్వరలో జరగబోయే ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేయడం అనేది ఆయన కళ. ఒకసారి నా కారణంగా ఆయన కళకి దూరమయ్యే పరిస్థితి వచ్చింది తాతయ్య. వీల్ చైర్కి పరిమితమయ్యారు. ఎలాగైనా ఆయన కళని నెరవేర్చుకోవాలనే పట్టుదలతో ఎంతో కష్టపడి ఆ పరిస్థితి నుంచి రీకవర్ అయ్యారు. ఇప్పుడు ఆయనకి స్పాన్సర్స్ రూపంలో మంచి అవకాశం వస్తే నేను దాన్ని పాడు చేశాను. అందుకే బాధపడుతున్నాను. నువ్వేం కావాలని చేయలేదు కదమ్మా. కానీ నష్టం అయితే నా వల్లే కదా జరిగింది తాతయ్య. ఇదిగో, ఈ అవకాశం కాకపోతే మరో అవకాశం వస్తుంది. వీళ్ళు కాకపోతే ఇంకొకరు వస్తారా? నువ్విలా బాధపడుతూ కూర్చుంటే ఎలాగమ్మా? సమస్యలు వస్తే ఎదిరించాలి గాని తల వంచుకుని కూర్చోకూడదని మీ అమ్మ చెప్పిన మాట మర్చిపోయావా? మీ నాన్నతో మీ అమ్మ ఇంతకన్నా ఎక్కువ మాటలు పడింది, అంతకంటే ఎక్కువ సమస్యలు ఎదుర్కొంది. అయినా ముండిగా నిలబడింది, సాధించుకుంది, మీ నాన్నని గెలుచుకుంది. దాని ఫలితమేనమ్మా నువ్వు. ఇదిగో, నువ్వు మీ అమ్మలా ఆలోచించు. సమస్య ఏం చేస్తే చక్కబడుతుందో అది ఆలోచించు. మనవణ్ణి కొంచెం కూల్చేయి. ఏంటి కూల్చేసేది? మంట నశాలానికి ఎక్కింది. ఇది కనపడితే తిట్టడం కాదు, ఒంగోపెట్టి బాగా గుద్దుతాడు. నా ప్లానింగ్ వల్లే గుండమ్మ జారిపడింది. కాఫీ కప్ వెళ్ళి అగ్రిమెంట్ పేపర్స్ మీద పడ్డాయని తెలిస్తే గుండమ్మ ఏమైపోతుందో. ఇలా జరగడానికి కారణం నువ్వా? అసలు గుండమ్మ నీకేం అన్యాయం చేసిందని తను ఇలా సాధిస్తున్నావే? చేసిందంతా చేసి అందరూ కలిసి తనను తిడితే తను బాధపడుతుంటే చూస్తూ ఆనందిస్తావా? అసలు నిన్ను... వద్దు తాతయ్య, ఆగు. పోవి ఇక్కడి నుంచి. ఇంకా ఇక్కడ ఉన్నావంటే తాతయ్య కోపంలో నీ పీకని పిసికి పిసికి పారేస్తారు. పో ఇక్కడి నుంచి. వెళ్ళు. ఏంటమ్మా నువ్వు? నన్ను ఎందుకు ఆపావు? ఏం చేయమంటావు తాతయ్య? ఏం చేయడం ఏంటి? అది చేసిన పనికి దాన్ని ఏం చేయగలవు? అది నీకు మనవరాలు, నాకు తోడ పుట్టిన చెల్లెలు.
మనం ఇప్పుడు ఏం చేయగలము? భరించడం తప్ప. ఎంతని భరిస్తావు, ఎంత కాలం భరిస్తావమ్మా? ఓపిక ఉన్నంత కాలం, లోకేశ్వరిలో మార్పు వచ్చేంత కాలం. ఏంటి దానిలో మార్పా? అది అప్పటికే రాదమ్మా. మారకపోవడానికి అదేమీ రాయి కాదు కదా. నువ్వు మాత్రం దాన్నేమీ అనుకో. నేను చేసిన పని వల్ల ఈయనెంత బాధపడుతున్నారో. ఏదో ఒకటి చేసి ఈయన మూడు మార్చాలి. ఏమండి, మీరు ఇక్కడున్నారేంటండి? మంచు పడుతుంది కదా, జలుబు చేస్తుందండి. నా ప్రాణమే పోయింది కదా. అయ్యో అయ్యో, ఏంటండి ఆ మాటలు? అబ్బా అబ్బా అబ్బా, మంగళసూత్రం మాత్రం కళ్ళకద్దుకుంటావు. అది కట్టిన నాకొచ్చిన అవకాశాన్ని మాత్రం కాలుతో తన్నేస్తావు. నేనేం కావాలని పడలేదు కదండి. నువ్వేది కావాలని చెయ్యవు, కానీ నువ్వు ఏం చేసినా అది నాకు నష్టమే చేస్తుంది. ఒక్క క్షణం నీ మీద పాజిటివ్ ఫీలింగ్ తెచ్చుకునే లోపే మళ్ళీ నెగిటివ్ ఫీలింగ్ తెప్పిస్తావు. ఏమోనండి, నా తలరాత వల్లే అలా జరిగింది. నీ రాత కాదు, నిన్ను చేసుకోవడం వల్ల ఇలా కాలిపోయింది నా తలరాత. అసలు ఎందుకు వచ్చావు నా జీవితంలోకి? నన్ను ఇలా కాల్చుకు తినడానికేనా? అయ్యో, ఏంటండి ఆ మాటలు? మాట్లాడుకో, నిన్ను చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. అయినా మోడల్స్కి స్పాన్సర్స్ దొరకడం అంటే ఎంత కష్టమో తెలుసా నీకు? స్పాన్సర్స్ని సంపాదించడం కోసం ఎన్ని అగచాట్లు పడతారో తెలుసా నీకు? అలాంటిది నేను ఏ ప్రయత్నం చేయకుండానే నన్ను స్పాన్సర్ చేస్తామని నన్ను వెతుక్కుంటూ వచ్చాక నువ్వేం చేసావు? వాళ్ళు మళ్ళీ తిరిగి నా మొహం చూడకుండా వెళ్ళిపోయేలా చేశావు. నేను ఏ పని చేసినా నువ్వు పక్కనుంటే విజయం అంటారు మా నాన్న. నీ వల్ల నాకు జరిగిన ఒక్క ఉపకారం చెప్పు, ఒక్కటంటే ఒక్కటి. నీతో సంతోషం లేదు, సుఖం లేదు, కెరియర్లో ఎదుగుదల కూడా లేదు. బయటికి వెళ్తే ఇంత లావున్నదాన్ని ఎలా పెళ్లి చేసుకున్నావని అందరూ చేసే కామెంట్స్ తప్ప. సరేనండి, నా వల్ల జరిగింది తప్పే. నేను లావుగా ఉండడం వల్ల మీకు అవమానం జరిగింది నిజమే. కానీ నేనేం చేయను. జరిగిపోయిన దాన్ని సరిదిద్దుకోలేం కదా. మీరు ఊహించుకున్నట్టుగా సడన్ గా నేను సన్నగా అయిపోలేను కదా. నా వల్ల మీకు బాధ కలిగినందుకు నన్ను క్షమించండి. నువ్వు సారీ చెప్తే నాకు జరిగిన నష్టం పోతుందా? మళ్ళీ ఆ స్పాన్సర్స్ తిరిగి వస్తారా ఏంటి? అసలు నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది.
నా మీద కోపం ఉంటే నన్ను తిట్టండి, కొట్టండి. అంతేకాని భోజనం మానేస్తే మీ ఆరోగ్యం ఏమవుతుంది? రండి, భోంచేతురు గాని. నాకేం అక్కర్లేదు. అది కాదండి. ఏయ్, ఆకలేదంటే అర్థం కావడం లేదా నీకు? చంపుతున్నావు. ఇక్కడ ఉండమంటావా, ఎక్కడికైనా పోమంటావా?